వల్లభనేని వంశీ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్స్ పై ఈ రోజు కౌంటర్లు దాఖలు చేయనున్నారు. పోలీసుల కస్టడీ పిటిషన్స్ పై వంశీ లాయర్స్ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. వల్లభనేని వంశీ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. వంశీ బెయిల్ అండ్ కస్టడీ పిటిషన్స్ కు సంబంధించి ఈ రోజు కౌంటర్స్ దాఖలు కానున్నాయి. ఒకటి, పోలీసుల కస్టడీ పిటిషన్ పై వంశీ లాయర్స్ కౌంటర్ దాఖలు చేస్తారు. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్ పై ఇటు పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రోజున ఈ రోజు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే వంశీ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారు. కస్టడీ పిటిషన్ పై వంశీ లాయర్లు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే వాదోపవాదంలో విన్న తర్వాత న్యాయమూర్తి ఏ తీర్పు ఇస్తారనేది దానికోసం వేచి ఉన్నారు. అయితే బెయిల్ పిటిషన్ పై అనేక విధాలైన వంశీకి బెయిల్ ఇస్తే లోకల్గా ఉన్న సాక్షుల్ని మొత్తం తారుమారు చేస్తారు, ఇబ్బందిగా భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయనేసి పకడ్బందీ ఆధారాలతో పోలీసులు కూడా పూర్తిగా కోర్టుకి ఈ రోజు ఏదైతే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారో ఈ కిడ్నాప్ కు సంబంధించిన వ్యవహారంలో వంశీ పాత్ర ఎంత మేరకు ఉందని స్పష్టమైన ఆధారాలతో కోర్టు ముందు హాజరుపడుతున్నారు. దీంతో పాటు వంశీ బయటకు వస్తే ఏ విధమైన పరిణామాలు ఎదురవుతాయి, అదేవిధంగా సాక్షుల్ని ఏ విధమైన ఇబ్బందులకు గురి చేస్తారనే అంశాలను పోలీసులు కోర్టు తెలియజేస్తున్నారు. దీంతో వంశీ లాయర్లు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంశీ ఆరోగ్య పరిస్థితుల మీద, అదేవిధంగా వంశీకి ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేకుండానే కక్షపూరితంగా వ్యవహరించారంటూ కౌంటర్ దాఖలు చేయనున్నారు. పోలీసులు సబ్మిట్ చేసిన నివేదికలు వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి. ఈ రెండు వాదనల తర్వాత కీలకంగా న్యాయమూర్తి ఏ విధమైన తీర్పిస్తారని ఆసక్తిగా ఇరు వర్గాలు చూస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే వరుసగా ఈ 5 రోజుల ఘటనలో చూసుకుంటే వంశీ తరఫున నిన్న జైలుకు వంశీని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడ జైలుకు వెళ్లేసి పరామర్శించడం, ములాఖత్ అయ్యి భరోసాగా పార్టీ ఖచ్చితంగా తనకు మద్దతుగా ఉండి పార్టీ తనను బయటికి తెచ్చేంత వరకు కృషి చేస్తుందనేసి జగన్మోహన్ రెడ్డి వంశీ కుటుంబ సభ్యులకు, వంశీకి జైల్లో ఉన్న వంశీకి కూడా భరోసా ఇచ్చారు. అయితే పార్టీ క్యాడర్ లో కూడా నిన్నటిని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వంశీని పరామర్శించారో ఆ తర్వాత కూడా ఖచ్చితంగా పార్టీలో నాయకులకి పార్టీ నుంచి కొంత బలం చేకూరుతుంది, ఖచ్చితంగా వైసీపీ అండగా నిలబడుతుందనే భరోసా నిన్న జగన్మోహన్ రెడ్డి. రైట్ రాజేష్.